ఫోకస్ అంతా టీవీ మీదే ఉంది. నేను చిన్నప్పుడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఎంత మాత్రం తీస్తున్నాడు చూద్దాం. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతే. సో యా, ఫైనల్గా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. ఆ శివరాత్రి శుభాకాంక్షలు. సో మీకు, మాకు, ప్రతి ఒక్కరికి దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో నేను యాక్చువల్గా వ్లాగ్ చేయక చాలా చాలా డేస్ అయిపోయింది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12 days. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. సో ఇంట్లో ఉన్నానని కాదు, కానీ అట్ ద సేమ్ టైం క్రిష్ తోటే నాకు చాలా టైం సరిపోతుంది. సో అందుకే ఏం చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ నా ఛానల్ కోసం వీడియో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ వాడు ఎంత బాగా చూస్తాడు చూడన్నా టీవీని. చూడు, వాడు ఫోకస్ అంతా టీవీ మీదే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ క్రిష్ తోటి అలా ఉంటుంది అనమాట. వాడు 4 monthsకే టీవీని ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూస్తాడంటే, అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలు అంత అప్డేటెడ్గా ఉన్నారంటే. సో ఈ ఫ్లవర్స్ అన్ని మా ఇంట్లో మా గార్డెన్లో కాసినవన్నమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అసలు ఏం లేకపోయిండే, ఈవెన్ ఒక చెట్టు కూడా లేదు. బట్ రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మా అత్తయ్య ఒక మినీ గార్డెన్ తయారు చేసేసారనమాట. బట్ అయితే అవి చూసినప్పుడు ఎంత అంటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, ఫ్లవర్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ కానీ అలా చూసినప్పుడు. అందులోనూ మన ఇంట్లో మన గార్డెన్లో కాసినవి ఏవైనా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరబ్బా. నిజంగా నాకైతే చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ అలా ప్లాంట్స్తో టైం స్పెండ్ చేసినప్పుడు. మీకు అలానే అనిపిస్తుందా? డెఫినెట్లీ కమెంట్ చేయండి. నెక్స్ట్ మార్నింగ్ ఇలా గుమ్మం అంతా క్లీన్ చేసేసుకొని అలా బొట్లు పెట్టేసుకొని అలా క్లీన్ చేసేసుకొని మొత్తానికి డే అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో బేసిక్గా శివరాత్రి అనగానే చిన్నప్పుడు మనకి గుర్తొచ్చేవి చాలా ఉంటాయి కదా. సో నాకైతే చిన్నప్పుడు శివరాత్రి అంటే అసలు అదొక జస్ట్ ఏమంటారు, మేల్కోవడానికి ఒక రోజు. అబ్బా, నైట్ అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, ఇలా అనమాట. బట్ మనం పెరిగే కొద్దీ డెఫినెట్లీ దాని మీనింగ్ చేంజ్ అయిపోతుంది కదా. సో అలా అనమాట. డెఫినెట్గా అంటే నేను చిన్నప్పుడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ పెద్దగా అయ్యాక చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది లైఫ్లో అది. సో ఇలా గుమ్మం మీద ముగ్గేసేసుకొని బొట్లు పెట్టేసుకొని అంటే ఇలాంటి కల్చరు నాకు తెలిసి డెఫినెట్లీ మన ఇండియన్లో హిందూస్లోనే ఉంటుంది అనమాట. సో ఆ కళ వేరు, ఆ ఫెస్టివల్ వైబ్స్ అన్నీ వచ్చేస్తాయి అలా చేసుకోగానే. శివాయ కదా నువ్వు, ఓం నమ శివాయ పండగ నువ్వు. బుజ్జిగోడు 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 బుజ్జిగాడు బుజ్జిగాడు బుజ్జిగాడు. నేను ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా మంచిగా చేద్దాం అన్నప్పుడే క్రిష్ మంచిగా డిస్టర్బ్ చేస్తాడనమాట. సో అలా వాడికైతే ఫీడింగ్ ఇచ్చేసి వాడితో కాసేపు టైం స్పెండ్ చేసేసి తర్వాత మా ఇంట్లో ఇది తులసి మొక్క. సో తులసి మొక్క ముందర ఈ ముగ్గేసేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా. ఈ ముగ్గు మా ఇంట్లో కాంపౌండ్లో వేసామన్నమాట. ఆల్మోస్ట్ 3 to 4 places ఉన్నాయి మా ఇంట్లో ముగ్గు వేసుకోవడానికి. సో అలా ఇక్కడ కూడా సింపుల్గా ఈ ముగ్గు వేసేసుకొని, ఇది వచ్చేసి మా ఇంటి బయట. సో ఇక్కడ కూడా కొంచెం కలర్స్ వేసి డెకరేట్ చేసేసాను. నెక్స్ట్ యాక్చువల్గా నేను ఫీడింగ్ చేస్తున్నాను కాబట్టి ఫాస్టింగ్ ఉండట్లేదు. సో అందుకనేసి మంచిగా బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని తినేసాను అనమాట. అండ్ ఇక్కడ శివరాత్రి కోసం అని చెప్పేసి, ఫెస్టివల్ కోసం అని చెప్పేసి క్రిష్కి మేము ఈ డ్రెస్ తెచ్చాము. అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. భలే క్యూట్గా ఉన్నాయి కదా. సో మా ఆయన వీడియో తీస్తున్నాడండి, ఎంత మాత్రం తీస్తున్నాడో చూద్దాం.
సో, మా హస్బెండ్ యాక్చువల్‌గా నాకు ఫస్ట్ టైమ్ వీడియో తీస్తున్నాడనమాట. సో, అందుకనేసి అలా జస్ట్ కామెంట్ చేస్తున్నాను. ఇక్కడైతే పూలు తీసుకొనొచ్చారు యాక్చువల్‌గా. మేము ప్రతి శివరాత్రికి కంపల్సరీ కొంచెం గ్రాండ్‌గా చేసుకుంటాం. బికాజ్ ఎందుకంటే ఆహ్, మా ఇంట్లో మేమెక్కువ శివుడిని నమ్ముతామనమాట. సో, అలా ఇక్కడ క్రిష్ చూసాడా? పాపం మేమందరం చాలా బిజీగా ఉంటే వాడి పాటికి వాడు ఆడుకుంటున్నాడు. ఎంత క్యూట్‌గా ఉన్నాడు గదా! అసలు. సో, ఆల్మోస్ట్ 10:30 అరౌండ్ పూజ అయితే అయిపోయింది. యాక్చువల్‌గా నేను పూజ చేయలేదనమాట. మా అత్తయ్య, తర్వాత మా హస్బెండ్ చేశారు. బికాస్ నేను ఫీడింగ్, తర్వాత క్రిష్‌ని చూసుకోవడం, ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తే మళ్ళీ వాడికి జలుబయితది నేను ఫీడింగ్ ఇస్తే. సో, అందుకనేసి నేను చేయలేదు. మా అత్తయ్య, మా హస్బెండ్ చేసేసారు ఆ రోజు. సో, ఇది అనమాట మా ఇంట్లో పూజ గది. యాహ్! ఎలా ఉందో, ఎలా చేశామో మీరే కమెంట్ చేయండి. టెంకాయ లోపల కొట్టాలి కదా నాన్న. బండ పగులుతుంది. సో, నేను స్నానం చేయడానికి ఆల్మోస్ట్ 11:30 ఆ టైం పట్టింది. బికాస్ కోర్స్ అందరికీ తెలిసిందే, న్యూ మదర్ అంటే చిన్న పిల్లలు ఉంటే అంత ఈజీ కాదు అన్నీ మేనేజ్ చేసుకోవడం అనమాట. సో, ఫైనల్‌గా అయితే స్నానం అయిపోయిన తర్వాత అలా రెడీ అయిపోయి కిచెన్‌లోకి వచ్చేసాననమాట. సో, కిచెన్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గుగ్గిళ్ళు. సో, మా సైడ్ అయితే గుగ్గిళ్ళు అంటాం. మీ సైడ్ ఏమంటారో డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. సో, వాటిలో కొంచెం గుగ్గిళ్ళు నానబెట్టేసుకొని, కొంచెం ఆయిల్ ఏసేసి, కొంచెం సాల్ట్ ఏసి, సో, ఫైనల్‌గా అవి ఉడకబెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు నువ్వు ఫోటో తీస్తున్నావా? అందుకే ఉండండి. అయ్యో 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 చూసేది చూడు. చూడు అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. అమ్మో అమ్మా, క్రిష్ కదా. క్రిష్ చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు. ఎందుకు అట్లా చూస్తున్నావు? నువ్వేనా అక్కడ? నువ్వేనా? నువ్వేనా? అయ్యయ్యో, ఎందుకు అట్లా చూస్తున్నావు వీడియో కల్లా? వామో, ఎంత తెలివి చూడండి వీడికి 4 monthsకి. చాలా ఇంటెలిజెంట్ అసలు ఈ రోజుల్లో పిల్లలైతే. సో, ఈవినింగ్ నేను ఈ శారీ కట్టుకున్నాననమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఫీడింగ్ చేయాలి కాబట్టి కొంచెం హెవీ శారీస్ ఆర్ హెవీగా మనం రెడీ అయినా మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో, సింపుల్గా ఇలా శారీ కట్టేసుకొని దీపారాధన చేసేసాను అనమాట. సో, ఫైనల్‌గా అయితే మా డే ఇలా ఎండ్ అయింది. నేను యాక్చువల్‌గా టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాను కానీ బట్ అయితే వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఇంకా 4 monthsలో ఉన్నాను కాబట్టి, 4 months అయింది డెలివరీ అయ్యి. సో, అట్లీస్ట్ 5 months వరకు మనం ఎక్కడికి వెళ్ళొద్దంటారు, ఎస్పెషల్గా విలేజ్లో. సో, అందుకనేసి నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే సింపుల్గా రెడీ అయిపోయి ఇలా దీపారాధన చేసేసుకొని దేవుడికి దండం పెట్టేసుకున్నాను అనమాట. మేమైతే సింపుల్గా శివరాత్రిని ఇలా జరుపుకున్నాము. సో, మీరు కూడా ఎలా జరుపుకున్నారో డెఫినెట్లీ నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో, నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఆల్.